ఒకటి మా అన్న అందరిని చేసినట్టు నన్ను ఒక్కరిని చేయలేదు. 3 ఏళ్ల కింద ఆయన మళ్ళీ బ్యాంక్ చైర్మన్ అంటే ఎవరి సహకారం లేదు, జనాలను పలికిస్తాడు కాబట్టి మళ్ళీ ఆయనకు దక్కింది. ఇది రెండోది, ఎవరు ఏం సహాయం చేయలేదు. ఇప్పుడుండే పరిస్థితుల్లో ఎవడు లీడర్ లేడు, ప్రతి ఒక్కరు లీడర్లే. ఒకప్పుడు నేను 90,000 20,000 గుర్తిన రోజులు ఉన్నాయి. నన్ను ఎప్పుడో నా భార్య ఓటు వేస్తామంటే వాడు ఒప్పుకోలే. నువ్వు అయితే పెద్దోడివి, ఇది కాదు అన్నారు. అంటే అర్థమైందా? ఈ కాలంలో మనుషులని పలకరించే వాడే నాయకుడైతారు. మా బ్యాంకు పాతాలోనికి పోయింది. నాకు పెద్ద ప్రిస్టేజ్, తాడిపత్రిలో ఏంది బ్యాంక్ ఇట్లయిపోయిందని చెప్పి ఏదో నా ప్రయత్నం చేయడం, వీళ్ళ సహకారంతో. వాస్తవం చెప్పాలంటే ఇండియాలో ఏ బ్యాంకు మళ్ళీ ఇలేదు. ఆర్బీఐ జరగడం ముందు 5 లక్షలే లోన్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు 20 లక్షలు తెచ్చినాను. ఇంకా మీరందరూ సహకరిస్తే నో లిమిట్. ఒక నెల 2 నెలల లోపల వీళ్ళ సహకారంతో అది కూడా జరుగుతుంది. ముఖ్యంగా నేను ఎక్కువసేపు మాట్లాడినా, చాలా మాట్లాడినా నాకు ఎప్పుడు చూసినా అనంతపురం అంత గబ్బు ఊరి ఆడలేదు. ఎలా చూస్తున్నారు? వై బోత్ ఆఫ్ యూ ఆర్ లుకింగ్ లైక్ దట్? ఎస్, బోత్ ఆఫ్ యూ. యువర్ ఇంజనీర్. చెప్తున్నా, ఇక్కడుండే జనానికి అందరికీ క్వశ్చన్, ఇంతవరకు మీరు అనంతపురానికి ఏమి చేసినారు? ఏడికి మీరు మాకంత బరువు, ఏడికి మాకు మీరంత బరువు? నేను నాయకులు అంటే ఒప్పుకోను. డోంట్ సే దట్. నాకు అమితమైన ప్రేమ ఆడపిల్లలంటే. ఎందుకంటే ఏమనంటే హౌస్ వైఫ్ అంటారు. చెప్పారు, ఎందుకు మీరు డిగ్రేడ్ చేసుకుంటారు? మీ భర్త 30 రోజులకి ఇంత మూతి మీద కొడతాడు. 30 రోజులు నువ్వు ఆ ఇంట్లో గడపాలంటే ద లేడీస్ ఆర్ ద అడ్మినిస్ట్రేటర్స్. ఈరోజు ఈ బ్యాంక్ ఇంత అభివృద్ధి చెందిందంటే దెర్ ఈస్ ఎ మ్యాన్. కానీ ఇందాక అమ్మాయిలందరూ వచ్చి ఇక్కడ డాన్స్ చేసినారు. ఈరోజు మీరంతా మా పిల్లలు ఇంజనీర్ కావాలా, డాక్టర్ కావాలని. మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా అప్రిషియేట్ దేమ్. యు ఆర్ గ్రేట్. చాలు అదిదే. ఏం పేరు? మహేశ్వరి. ఎంతమంది పిల్లలు? ఈ ముగ్గురు, 2 ఆడపిల్లలు, 1 మగ పిల్లలు. 2 ఆడపిల్లలు. ఇద్దరిని దీంట్లో ఉన్నావా? డోంట్ వరీ. నీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్? నాకు డాన్స్ అంటే ఇష్టము. నేను ఎట్లా వెళ్ళాను కాబట్టి నా కూతుర్ని చేర్చడం. ఏం ఇంజనీర్ కావద్దా? వద్దు, డాన్స్ చాలా. పెద్ద కూతురు ఇంజనీర్. పెద్ద కూతురు ఎక్కడుంది ఇప్పుడు ఆ ఇంజనీర్? ఇంకా చదువుతా ఉందా? 10th. చెప్తాను, దాని గురించి చెప్తా. తీసుకో తల్లి. Her mother is great. ఎందుకు? సంస్కృతి సంప్రదాయాలు. Not only that, she has taken time. ఆ అమ్మాయి పోయినప్పుడు తను ఎమ్మడి పోయింటుంది. మరి మీరెందుకు ఇవన్నీ చేపిల్ల?
కనీసం గ్రౌండ్ పంపించలేని పరిస్థితుల్లో మీరున్నారు. యువర్ ఇంజనీర్, కమ్. ఇఫ్ యువర్ ఇంజనీర్ కమ్. హూ ఇస్ ఇంజనీర్ హియర్? దారా, డోంట్ వరీ, మా మనవరాలు. You have finished your engineering? Yeah, graduate. You are a graduate? Yeah. You are working? No, sir, I'm searching for a job. ఏమంటా తెలుసా? ఏమంటాందిరా? ఎతుకుతాందంట. Don't say that word. వీళ్ళందరూ కుండలు గడిగి అన్నీ చేసి ఇటుకు వచ్చినారు, మిమ్మల్ని సాగినారు. నాకు బాధాకరం వీళ్ళని చూస్తే. You know what is AI? Tell what it is. Artificial intelligence, which What is that artificial intelligence? by learning with the help of human, we can. Not with the human. If human will train the AI, then AI will give the answers. ఆన్సర్ ఏం చెప్తాంది? ఈ అమ్మ అడుగుతాడంటే అది చెప్తాదంట. అదే కదా నువ్వు చెప్పినది. AI కి హ్యూమన్ ట్రైన్ చేస్తే యువర్ రాంగ్. అమ్మాయిని కోరుకో, నీకు ఉద్యోగం రావాలని, కానీ రాదు. చెప్తున్నా మీ అందరికీ, చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాం. వాళ్ళకి కావాల్సింది డిసిప్లిన్ నేర్పియండి. మీరు అనుకుంటున్నారేమో, I should not say that word, but you should get a job, don't worry. But I don't think you'll get a job. I'll try my best. Don't try, searching. If you try, it will not come. You must search. Very sorry. I should not say that word. You are my manavaralu. I want you to be happy. But లేదు. A is nothing. Your brain is going to stop. ఇదే 30 ఏళ్ల కింద నారాయణ స్వామి అని మాకు టైలర్ అంటే గుడ్డలు పెట్టండి వీళ్ళ తాత. ఆయన కలచాలంటే అప్పుడు టైంలో ఉంటాడు, లేకపోతే వాళ్ళ ఇంట్లో పోయి చెప్పమ్మా, నారాయణ స్వామి చెప్పమ్మా ప్రభాకర్ రెడ్డి వచ్చినాడని. ఏదో పడితే రాత్రి అయిపోతే ఇట్లా వచ్చిపోయినాడంటే రేపు వచ్చాడంటే ఒక్కసారి ఒక మనిషిని పిలుచుకోవాలంటే 24 గంటలు పట్టేది కదా తల్లి. ఈ పొద్దు పనుల కింద పడనులే. ఈ పొద్దు హౌ మచ్ టైమ్ యూర్ టేకింగ్? ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్. అమెరికాలో ఉన్న కానీ ఒకప్పుడు నాకు బస్సులు ఉండే, బ్యాంకులకు చెక్ చేస్తే 30 రోజులు, 40 రోజులు, 50 రోజులు. వాడమ్మ ఇంకా అకౌంట్ లేకపోతే అది కిడింగ్ అని పోతుంది. ఇంత స్పీడ్ యుగంలో ఉన్నాం. జాగ్రత్త. నో ఫ్యూచర్ ఫర్ దట్ బాయ్. అమ్మాట అనొచ్చా? నేను అనొచ్చా? అనకూడదు. బాగుండాలా 10 కాలాల పాటు కనపడటంలా. సో పొద్దున్న లేస్తానే మీ 6 ఏళ్ళు వస్తానే నీ బెడ్షీట్ను కప్పుకోనాయన, నీ బెడ్షీట్ను మడితే నీ గుడ్డలు నవ్వద్దు. మా నాన్నకు మా తాతకి 45 మంది 50 మంది ఉండరు. మా నాన్నకు వచ్చి 25 మంది, నాకు వచ్చారు 3. నాకు కొడుకు ఎవరు లేరు. మీరు చాలా జాగ్రత్త పడాలా మన పిల్లల గురించి. దయచేసి నేర్పియండి, నీట్నెస్ నేర్పియండి. అమ్మా మీరేమన్నా ఎంప్లాయీసా? ఎంప్లాయ్ అయినా ఎవరు ఎంప్లాయ్ చేయొద్దండి. ఎవరిని ఎంప్లాయ్ ఉంటే ఎవరు లేరా? హాయ్ మా రా ఒక నిమిషం మనమే రా. ఎవరిద్దరు మన పాపే కదా. రా తల్లి. ఏం పని చేస్తావు? కంప్యూటర్ ఆపరేటర్. ఎంత శాలరీ? 23,500. ఎంత? 23,500. మీకు 60,000 ఇస్తా. పని చేస్తావా?
అది ఏమి 5:30 నుంచి 8:30 వరకు, సాయంత్రం 3:30 నుంచి 6:30 వరకు. చేస్తావా? Okay, sir. దేవుని ప్రమాణం చేస్తావా? ప్లీజ్. ఏం కోట్లు ఏమైనా వ్యాపారమా? కోట్ల వ్యాపారంతో చేసుకో. చెప్తున్నా వినండి దయచేసి. మున్సిపాలిటీలో పర్మనెంట్ స్వీపర్ ఎంత వస్తుంది బయట జీతం? తెలీదు సార్. 1,20,000, 1,30,000. మీరు ఎవరన్నా పరక పట్టుకుంటారా? నువ్వు పరక పట్టుకోలేదు ఇప్పుడు ఎందుకు చెత్త బయటకు వేస్తారు? ఇప్పుడు స్వీట్ ఏమో పెడితే తింటూ అడెంత పడేస్తారు. ఎవరైతే దీన్ని ఎక్కడున్నారు మీరు? మా తల్లికి 23,000. 23, 46, 46, 92, 46. ఎప్పుడు నువ్వు కసువు కొట్టే ధైర్యం ఉందో, నీకు ధైర్యం లేదో, నువ్వు ఎందుకు వేస్తున్నావు బయటికి? పోయే కొద్దీ మన పిల్లలు చాలా చదువు అంటారా? 10th వరకే చదివించండి. అంత లోపల వానికి చెప్పండి ఏం చేయాలని. పల్లెల్లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు 3 నుంచి 4 పశువులు పెడితేనే బతకగలరు. మీకు ఎవరికి తెలియడంలో ఏమవుతుంది? ఏమన్నాను? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏంటి ఆర్టిఫిషియల్ అంటే? మన బ్రెయిన్ శాశ్వతంగా చదువు అవసరం ఉండదు. కంప్యూటర్ యుగం స్పీడ్ అయిపోతుంది. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇట్ లుక్స్ వెరీ స్మార్ట్, బట్ స్మార్ట్నెస్ విల్ బి నాట్ దేర్. పని చేసే వాళ్ళు బతుకుతారు, లేకపోతే బతకలేరు. నేను చాలా చెప్పినాను. ఎందుకు చెప్తున్నాను శివన్ని? 1.5 సంవత్సరం తర్వాత ఈ బ్యాంకులో ఏమో పని చేయదు, ఆయన ఒక ఉద్యోగం ఉండదు. నిజం. అంటే అంత స్పీడ్ అయిపోయి ఎవరికి ఉద్యోగాలు ఉండవు. ఆ పాప చెప్పింది, కంప్యూటరు ఆన్సర్ ఇస్తుంది, క్వశ్చన్ చేస్తుంది. జాగ్రత్త, పిల్లల గురించి జాగ్రత్త దయచేసి. ఈ ఉద్యోగం మీ అనంతపూర్లో లాస్ట్. మీ అనంతపూర్లో మీకు తెలుసా ఎంత చెత్త ఉందో? బుద్ధి రోడ్లో 7 hills దాని వెనకాల ఎంత ఉందో తెలుసా? 24 కోట్లు కాదు, 1000 కోట్లు ఖర్చు పెట్టినా దాన్ని ఎవరు చేయలేరు. నువ్వు ఎక్కడ తీసుకుపోయాలి ఇప్పుడు దాన్ని అంతా? చెప్పండి, ఎక్కడ తీసుకుపోయాలో? మొన్ననే 11 రోజుల కింద బాలకృష్ణ ఫోన్ చేసి మాది ఎట్లా చేయాలంటే 100 కోట్లు కాదు 200 కోట్లు పెట్టినా మా దాన్ని మీరు ఈ బుద్ధి ఖాళీ చేయలేరు. ఆనికి అడిగారు బాబా. మరి ఆదేశినారంట నువ్వు సగం వేసినావు. మీ ఇంటి ముందర కాలం ఎప్పుడు నీకు అన్నావా? అనలే. 1,20,000 వాడికి ఇస్తారు. మా బాగా 23 గంటలు బాగా ఏసీలో కూర్చుంది. మాకు వద్దు 1,20,000 అంటాను. దయచేసి, ఎందుకంటే ఫ్యూచర్ బాగలేదు. దయచేసి వాళ్ళని చూస్తే నాకు బాధ అవుతుంది, ఏడుపు వస్తుంది. నిజంగా ఈ కొద్ది ఇక్కడ డ్యాన్స్ చేసినారంటే వాళ్ళ ఇంట్లో అంతో ఇంతో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈరోజు మనం కనీసం 20 నిమిషాలు సుఖంగా కొంచెం అన్ని మర్చిపోయినాం. నా బాధ అంతేం తెలుసా? ప్లీజ్ దయచేసి డిసిప్లిన్ నేర్పిండి. మా ఇంట్లో కూడా ఉన్నారు. మా ఎమ్మెల్యే నా కొడుకు, నా మనవరాలు 11 సంవత్సరాలు, ఇంకోటి 9.5 సంవత్సరం. మా అబ్బాయికి
నెలకు 12,000 సంపాదిస్తుంది ఆ పిల్ల. ఐమ్ నాట్ జోకింగ్. అమ్మవారి తోడు. క్లాస్ కొట్టద్దు, మీరు మారండి. శుక్రవారం, శనివారం, ఆదివారం చాక్లెట్లు ఆన్లైన్లో అమ్ముతుంది. డబ్బులు వచ్చిందా? డబ్బుల కోసం కాదు, ఎలా బతకాలనేది నేర్పిస్తున్నాం. మాకు దండిగా ఉన్నాయి, పని చేయదు. బ్రెయిన్ ఉపయోగించుకునేదానికి కంప్యూటర్ వచ్చేసింది. కష్టం, నీ కష్టమే నిన్ను బతికిస్తుంది. మాకు లేక కాదు. ఎవరు చెడ్డోళ్ళు కాదు, ఎవరు పనికి మారినోళ్ళు కాదు, ఎవరు చేతకారినోళ్ళు కాదు. నువ్వు అనుకుంటే నీ కొడుకు నీ కూతురు చేతనవుతుంది. ఈ చదువులంతా చేతి పక్కన పెట్టండి, డిసిప్లిన్ నేర్పియండి. అదర్వైజ్ భరించలేని బాధ కలుగుతుంది మనకి. రైట్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. బోరు కొట్టించినానేమో, బోరు కొట్టించిన ఈ ఊరు బాధ్యత మీ అందరికీ ఉంది. మీరు ఎవరు ఇంతవరకు ఈ ఊరికి ఏమీ చేయలే, డబ్బు పట్టించినారు. 2 పుట్టలు ఇచ్చినారు ఆ స్వామి ఈ ఊరిలో. ఆ అమ్మ దాంట్లో ఏమేసింది, దాంట్లో వేసింది. ఇంకో దాంట్లో ఏమేసినావు నువ్వు, చింతపండు పెట్టింటావు. ఇంకో అమ్మ బియ్యం వేసింటుంది. ఇవన్నీ మీకోసరం. మీలో ఇది మారింది, డ్రెస్ మారింది కానీ ఇది మారలే. ఎనే థ్యాంక్ యూ వన్స్ అగైన్ మా మురళికి. ఎందుకంటే పని చేస్తావాడంటే నేను ఆప్యాయంగా పలకరిస్తా, ఆప్యాయంగా చూస్తా. మీ అందరికి ఒకటి చెప్పాలనుకుంటున్నా, తాడిపత్రి నాకు దేవాలయము. అక్కడ ఉండే వాళ్ళంతా నా దేవుళ్ళు, దేవతలు. ఎందుకంటే నన్ను అమితమైన ప్రేమ చూపిస్తారు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో అందరూ ఓడిపోతే 123లో నన్ను ఒక్కరిని గెలిపించినారు. అట్లానే ప్రజల ప్రేమ ఉండి నేను గెలిచిన, ప్రజల ప్రేమ ఉండి మురళి గెలిచినాడు. అందుకని మీరు కూడా చెప్తాను, ఎవరిని చిన్న చూపు చూడొద్దండి. గాడ్స్ గిఫ్ట్, నాకు గాడ్స్ గిఫ్ట్ మై తాడిపత్రి. నేను ఎవరికి రాదు, ఇది దేవుడిచ్చిన వరం నాకు తాడిపత్రి. నాకు ముతక ఏమీ లేదు, బురకా లేదు, ఏమీ లేదు. అన్న తమ్ముడు తాత అనుకున్నాడు. గడ్డ చూసి అందరూ తాత అంటున్నారు. యునో వాట్ ఈస్ మై ఏజ్? 75. ఐ ఆమ్ స్వీట్ 16. చెప్పు, నీకు లేనటువంటి నేను చెప్తా. నీ డ్రెస్సు బాగలేదు, రెడీమేడ్ కొన్నావు, దాన్ని ఎట్లా వేసుకున్నావు కాదు. రెడీమేడ్ కొన్నాక ఒకసారి ట్రైల్ వేసి ఎక్కడ టైట్ ఉంది ఎక్కడ లూజ్ ఉందని చూసుకో. అది నీకు తెలియదు, నాకు తెలుసు. రైట్ అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అనంత పూజలకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్తూ, మురళి కనీసం ఆయన నా వయసు వచ్చేంత వరకు దీనికి ప్రెసిడెంట్గా ఉంటాడు. ఏదైతే తెలుసు. మీరు ఎవరు ఓడగొట్టారు, మీరు ఎవరు ఓడగొట్టలేరు. ఎవరు మంచి, ప్రజల మంచి. రైట్, థ్యాంక్ యూ. आनंदो ब्रह्मेत्युज्जानात् आनन्दाध्येव खल्विमानि भूतानि जायन्ते आनन्देन जातानि जीवन्ते आनन्दं प्रजन्यते संवेते सैषा वा गुणिवारणे विद्या परमेद्यो मन्त्रतिष्ठितः य एवं वेदः प्रतिष्ठते अन्नवादन्नादो भवति.